డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రముఖ న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామన ప్రభాకర్ రావు విచ్చేశారు. ఈ సందర్భంగా కామన ప్రభాకర్ రావు మాట్లాడుతూ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రేపు జై భారత్ సత్యాగ్రహ దీక్షకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచక పరిపాలనను నిరసిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు నుండి ఆయనపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్రంలోని బీజేపీ పార్టీని, రాష్ట్రంలో వైసీపీ పార్టీని ప్రజలు రాబోయే రోజుల్లో ఇంటికి పంపిస్తారని హెచ్చరించారు. చూడండి సార్, అందులో ఒకసారి పోరాడదాం రాజ్యాంగ పరిరక్షణ కోసం, పోరాడదాం రాజ్యాంగ పరిరక్షణ కోసం, రాజ్యాంగ నిర్వీర్యం చేస్తున్న జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ముమ్మిడివరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఇక్కడ జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రేపు కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జై భారత్ సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేశాం. ఆ దీక్షకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఈ సమావేశం ద్వారా అక్కడికి రమ్మని చెప్పడం, అక్కడ ముఖ్యంగా భారతదేశంలో బీజేపీ చేస్తున్న అరాచకాల మీద మేము అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి రాహుల్ గాంధీ గారిని అనర్హం చేసి ఆయన ఇల్లు ఖాళీ చేయించి దేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ ఒక పక్కన నిరాశ చేస్తూ దుర్మార్గమైన బీజేపీ పరిపాలిస్తుంది. రాహుల్ గాంధీకి భయపడుతుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర పెట్టిన కాడి నుంచి రాహుల్ గాంధీ మీద ఏదో ఒక తప్పుడు కేసులు బనాయిస్తూ బీజేపీ ప్రభుత్వం రోజు రోజు దిగజారిపోతుంది. దీన్ని మేము నిరసన ద్వారా తెలియజేయడం కోసం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రేపు కోనసీమ కలెక్టర్ గారు ఆఫీస్ ఎదుర్కొండగా దీక్ష చేస్తున్నాం. ఆ దీక్షకి 50 మంది తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు. జీవో నెంబర్ 1 ఇచ్చి ఎవరిని కూడా ఏ సమావేశాలు పెట్టుకోకుండా, ఏ ధర్నాలు చేయకుండా, ఏ రాస్తారోకలు చేయకుండా అరికడుతున్నాడు. దీనివల్ల ఆయన ఏదో అనుకుంటున్నాడంటే, నేనేదో నాకేదో లబ్ధి వచ్చేస్తుంది, నేనేదో సాధించేశాను అనుకుంటున్నాడు. ఆయన ఏమీ కాదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. రాబోయే రోజుల్లో అది బీజేపీ, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఇంటికి పంపే పరిస్థితి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి మనం వెయిట్ చేసిన తర్వాత ఈ లోపల కాంగ్రెస్ పార్టీ పరంగా మేము గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలోని సమావేశాలు పెట్టడం, కార్యకర్తలందరినీ సమాయత్తం చేయడం, ప్రతి చోటకి తిరిగి అక్కడ ఉన్న సమస్యల మీద గుర్తించి సమస్యల మీద పోరాటం చేస్తూ మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి అందరూ కూడా సహకరించమని